18 దినాల నా కుమారుణ్ణి వెంట పెట్టుకొని 2 సంవత్సరాల వయసున్న ఒక పాపను వెంట పెట్టుకుని వచ్చి నేను పరిచర్యను ప్రారంభించాను. ఇందాక ప్రార్థన చేసిన సోదరి మాకు జత కట్టారు. రెండమ్మ మీరు కూడా. ఓ 2 చిన్న పిల్లలతో నా ముందు కూర్చున్నారు. నా 2 చిన్న పిల్లలు. అలా ప్రారంభమైంది మా పరిచర్య ప్రయాణం. ఎంతటి పేదరికాన్ని అనుభవించాను. పాదచారిగా సంచారం చేశాను. ఒకరు దయదలిచి సైకిల్ ఇస్తే సైకిల్ మీద 5 సంవత్సరాలు నా భార్యను ఎక్కించుకొని, సహజంగా తెలంగాణలో నేను పుట్టి పెరిగిన కల్చర్లో ఆడవాళ్ళని సైకిల్ ఎక్కించుకొని తొక్కే కల్చర్ కాదు, అది చాలా చాలా అవమానంగా భావించే కల్చర్ నేను పుట్టి పెరిగింది. మొట్టమొదటిసారి నా వైఫ్ని సైకిల్ ఎక్కువ అన్నప్పుడు ఎంత బాధగా ఉందో. అది తప్పని కాదు, నేను పుట్టి పెరిగిన కల్చర్లో ఎక్కడ స్త్రీలను సైకిల్ మీద ఎక్కించుకొని వెళ్ళరు, నడిచే వెళ్తారు లేదా బండి మీద వెళ్తారు. నా చెమటను రక్తాన్ని ఇంధనంగా మార్చి విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలన్నీ సైకిల్ మీద తిరిగాను 5 సంవత్సరాలు.